రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా నిధుల కోసం రాష్ట్ర భూములను తాకట్టు పెట్టబోతోంది. హైదరాబాద్ శివారులోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేట భూములను రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకులతో ఈ అప్పుల గురించి చర్చలు జరపగా అందుకు సంబంధించిన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. బ్యాంకుల నుంచి ఈ నెలాఖరులో ప్రభుత్వానికి అప్పుగా 1,000 కోట్ల రూపాయలు అందే అవకాశం ఉంది. ఇటీవల నల్లగొండ ప్రజాప్రభుత్వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా అందజేస్తామని, ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఆగం కావద్దని రైతులకు సూచించారు. ఆ మేరకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధీనంలోని 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గ ప్రాంతాల్లోని ఈ భూముల ఆధారంగా ప్రభుత్వానికి 10,000 కోట్ల వరకు నిధులు సమకూరుతాయని అంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదన మేరకు 9.6% వార్షిక వడ్డీతో ఇంత భారీ మొత్తంతో అప్పు ఇవ్వటానికి ఐసీఐసీ బ్యాంక్ ముందుకొచ్చినట్లు సమాచారం. ఇందులో 8,000 కోట్లు ప్రత్యేకంగా రైతు భరోసా పథకం కోసం వినియోగించనున్నారు. మిగతా 2,000 కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో భూములను అమ్మితే తప్ప పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. రైతు భరోసా నిధుల కోసం ప్రభుత్వ భూములు తనఖా పెట్టినా 100 కోట్లకు ఎకరాన్ని కొనేవారు లేరన్నది కొందరి వాదన. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గతంలోలా లేదు. లావాదేవీలు తగ్గడంతో మనీ రొటేషన్ కూడా తగ్గింది. అదే సమయంలో నియోపోలిస్, కోకాపేట్ సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. డిమాండ్కు మించి లగ్జరీ ఇల్లు సప్లై ఉంది. అలాంటప్పుడు కంపెనీలు మరింత రిస్క్ చూపించే ఛాన్సే లేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు సర్కార్ నిర్ణయంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం తాకట్టు పెట్టిన భూములు అత్యంత విలువైనవని, ఆ తాకట్టు భూములు వివరాలను పూర్తిగా బహిరంగం చేయాలని కొందరు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అవేవీ పట్టించుకొని ప్రభుత్వం మాత్రం ఇది రైతుల సంక్షేమానికి కీలకమైన చర్య అని అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ఆర్థికంగా కీలకమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భూములు తాకట్టు ప్రక్రియకు సంబంధించిన ఆడిటింగ్ పూర్తి చేసి ప్రతిపాదనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపినట్లు సమాచారం. తగిన ఆమోదం పొందిన వెంటనే ఈ నిధులను ప్రభుత్వ ఖాతాలో జమ చేయనున్నారు.